వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి వారు నడుస్తూనే ఉంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి మీద ఏదో రకంగా పైచేయి సాధించాలి, ఆయన అసలు రాజకీయాల్లోనే లేకుండా చేయాలి అని జేసీ ప్రభాకర్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. సాక్షాత్తు ఆయన అవసరమైతే కేతిరెడ్డి పెద్దారెడ్డి మీద సరైన చర్యలు తీసుకోకపోతే అతన్ని తాడిపత్రి ఊళ్ళోకి రాణిస్తే నేను టీడీపీకి రాజీనామా చేస్తానంటూ కూడా ఆయన స్టైల్లో చెప్పిన పద్ధతి, అధినేతను బెదిరించిన పద్ధతి కూడా మనకు తెలుసు. ఇప్పుడు తాజాగా మళ్ళీ కేతిరెడ్డి పెద్దారెడ్డిని టార్గెట్ చేశారు జేసీ వర్గీయులు. ఇక రాజకీయ కక్ష సాధింపులకి పాల్పడ్డారు. పెద్దారెడ్డి ఇంటిని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి టార్గెట్ చేశారు. ఆక్రమణలు ఉన్నాయంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డికి తాడిపత్రి మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈరోజు 11 గంటలకు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద సర్వే చేస్తా ఉంటూ నోటీసులు ఇచ్చారు. జేసీ ఆదేశాలతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద సర్వే చేపట్టారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాడిపత్రి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి ఇప్పటికే ఒకసారి కొలతలు వేసే అధికారులు మళ్లీ కొలతలు వేయడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. పెద్దారెడ్డి సహా వైఎస్ఆర్సీపీ నేతలు ఇళ్లన్నీ కూల్చేస్తామంటూ గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా హెచ్చరించిన సంగతి తెలిసిందే. మరి వీళ్ళిద్దరి మధ్య ఈ వార్ అనేటువంటిది ఎప్పటిదాకా కొనసాగుతుందో, దీని మీద టీడీపీ అధినేత కూడా ఏ రకమైనటువంటి చర్యలకి ఉపక్రమించట్లేదు. ఇది చాలా క్లియర్గా రాజకీయ కక్షపూరితంగా జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు అని తెలిసినా కూడా అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చోద్యం చూస్తూ ఉంటుంది. అవసరమైతే ప్రభాకర్ రెడ్డికే వాళ్ళు సహకరించేటువంటి పరిస్థితి. మరి దీని మీద ఎలాంటి స్పందన లేదు టీడీపీ అధిష్టానం నుంచి, అలాగే జనసేన కూడా దీని విషయంలో ఎలాంటి స్పందన లేదు. ఇది కరెక్ట్ కాదు, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా లేదు అని రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు అంటున్నారు.